ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉంటాడు. ఆ వ్యాపారి పేరు రామయ్య. చాలా మంచివాడు. బిజినెస్ బాగా నేర్పరితనంతో బిజినెస్ బాగా చేస్తూ ఉంటాడు. డబ్బులు బాగా గడిస్తాడు. తనకి 4 కొడుకులు ఉంటాడు. 4 కొడుకుల పేరు సూర్యం ఒకటి పేరు, చంద్రం ఒకటి పేరు, కిరణ్ ఒకటి పేరు, సాగర్ ఒకటి పేరు. సూర్యం, చంద్రం, కిరణ్, సాగర్ ఈ 4 కొడుకుల్ని చదివిస్తాడు. పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు అయినాక వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు. చేసి వాళ్ళకి ఫ్యామిలీలు సపరేట్ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ నాన్న కొంత డబ్బు 4కి ఇస్తాడు. సూర్యం, చంద్రం, కిరణ్, సాగర్కి ఇంత ఇచ్చి, నాన్న మీరు బిజినెస్ చేసుకోండి, మీరు హ్యాపీగా బతకండి, నేను ఇతర దేశాలు వెళ్తున్నాను, వచ్చేదాకా మీరు బిజినెస్ చేసి నేను వచ్చినాక నేను ఇచ్చిన డబ్బు నాకు చూపించాలి, ఎంత సంపాదించారో లాభాలు చూపించాలి అని చెప్తాడు. ఓకే నాన్న అని చెప్తారు. వాళ్ళ నాన్న ఇతర దేశాలు వెళ్తాడు, వ్యాపార నిమిత్తం వెళ్తాడు. అయితే వీళ్ళు ఒకడు ఏం చేస్తాడు, బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. బాగా నష్టాలు వస్తాయి. ఇంకొకడు స్టార్ట్ చేస్తాడు, బాగా నష్టాలు వస్తాయి. ఇంకొకడు సూర్యం, చంద్రం. సూర్యం స్టార్ట్ చేస్తే నష్టాలు వస్తాయి, చంద్రం స్టార్ట్ చేస్తే నష్టాలు వస్తాయి, కిరణ్ స్టార్ట్ చేస్తే లాభాలు వస్తాయి, బాగా లాభాలు వస్తాయి. సాగర్ బిజినెస్ స్టార్ట్ చేయకుండా ఆ డబ్బుని గుంట తీసి గుంటలో పాతి పెడతాడు. మా నాన్న మళ్ళీ వచ్చినాక ఇవ్వాలి అని చెప్పాడు కాబట్టి అప్పుడు పోయినాయి అనుకో, నేను ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలి, ఈ తగలాటం అంతా నాకెందుకు అని చెప్పేసి గుంట తీసి గుంటలో పాతి పెట్టేస్తాడు ఆ డబ్బుల్ని. సరే, వాళ్ళ నాన్న కొన్ని రోజుల తర్వాత వస్తాడు. వచ్చిన తర్వాత 4 కొడుకుల్ని పిలుస్తాడు. నాన్న మీరు ఏం చేశారు బిజినెస్ ఏంటి అని అడుగుతాడు. ఒక కొడుకేమో సూర్యమేమో, నాన్న నేను బిజినెస్ చేస్తే దాంట్లో నష్టం వచ్చింది నాన్న అంటాడు. చంద్రం కూడా, నాన్న నేను బిజినెస్ చేస్తాను నష్టం వచ్చింది నాన్న అంటాడు. కిరణ్ అనేవాడు, నేను బిజినెస్ చేశానన్నా, నువ్వు ఇచ్చిన డబ్బులకి 100 రెట్లు సంపాదించాను నాన్న అని చెప్తాడు. 4వ వాడు సాగర్, నువ్వేం చేసావు నాన్న అంటే, వచ్చిన తర్వాత నువ్వు డబ్బులు లెక్క చెప్పమన్నావుగా, నా డబ్బులు నాకు ఇచ్చేయి అని చెప్పి అన్నావు కదా, అందుకని నేను ఏ బిజినెస్ చేయలేదు నాన్న, గుంటలో పాతి పెట్టి ఉంచాను, ఇదిగో నీ డబ్బులు అని చెప్పి అన్నాడు. అంటే నా తండ్రి అంటాడు, నువ్వు ఇంత సోంబేరివా, నేను డబ్బు ఇచ్చింది ఎందుకు, మీ తెలివితేటలను ఇంప్రూవ్మెంట్ చేసి మీరు డబ్బులు సంపాదించుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడతారనుకుంటే, నువ్వు బిజినెస్ చేయకుండా డబ్బు దాచిపెట్టి డబ్బు గుంట తీసి గుంటలో పెట్టి ఎంత సోంబేరి అయితే నీకు నేను ఎలాగా చేసేది. అందుకే అన్నయ్యోళ్ళు బిజినెస్ చేశారు, వాళ్ళ తెలివితేటలను యూజ్ చేశారు కాబట్టి వాళ్ళకి నేను డబ్బు ఇంకొంచెం ఎక్కువ ఇస్తాను, నీకు ఇదే డబ్బు ఇంకివ్వను, ఈ డబ్బుతోనే బతుకుపో, నువ్వు వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బు ఇస్తాను, కష్టపడితేనే ఏదైనా వచ్చేది, నువ్వు కష్టపడకుండా వామ్మో వాయు అంటే ఎలా కుదిరిద్ది, కాబట్టి నేను వాళ్ళకే ఇస్తా, వాళ్ళ తెలివితేటలను యూజ్ చేసి కష్టమో నష్టమో బిజినెస్ చేశారు, నువ్వు అది కూడా చేయలేదు, ఉట్టి కూర్చొని తిన్నావు, సోంబేరిలాగా సోమరిపోతువి, నీలాంటి సోమరిపోతు ఎవరికి వద్దు అని చెప్పేసి వాళ్ళ నాన్న అని తిడతాడు. అయిపోయింది.